ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రెగ్నెన్సీలో ఎక్కువ వెయిట్ గెయిన్ చేయకుండా మంచి న్యూట్రిషన్ ఉండాలంటే ఏం చేయొచ్చు? చిన్న చిన్న స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటూ బ్రీతింగ్స్ని యాడ్ చేసుకొని మీరు మూవ్ ఆన్ అవుతుంటే 10 to 12 kgs మీరున్న వెయిట్ కంటే పెరగొద్దు. అప్పుడు నార్మల్ డెలివరీకి మీ బాడీ సపోర్ట్ చేస్తుంది అండ్ స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది. ఇంత సైజు ఒక పామ్ సైజులో ఒక 3 ఇడ్లీ, ఒక కప్పు సాంబార్, కొంచెం చట్నీ అంతే ఎన్ని క్యాలరీస్ ఉంటాయండి? 450 calories వచ్చేస్తాయి మ్యామ్. ఈజీ 450 వస్తాయి కదా మ్యామ్. అందులో మొత్తం కాప్సే కదా మ్యామ్. క్యాల్కులేట్ చేసుకోవాలంటే మేజర్ మీల్స్ 3 ఉంటే బెటర్ అండి రోజుకి. అగైన్ పర్సన్ టు పర్సన్ ఈస్ డిఫరెంట్ మ్యామ్. వర్కౌట్ మీరు చేసే యొక్క లైఫ్ స్టైల్కి బ్రహ్మ ముహూర్తం ఇంపార్టెన్స్ ఏంటండి? 3:30 ఇస్ ద గుడ్ బ్రహ్మ ముహూర్తం అని మా గురువు గారు మాకు చెప్పారు. నేను అదే ఫాలో ఏముంది అవుతున్నాను. బ్రహ్మ ముహూర్తం ఇంపార్టెన్స్ ఏంటి? ఆ టైంలో నీకేది కావాలో భగవంతుడు ఇస్తాడంట. సో నేచర్ అనేది కూడా ఆల్వేస్ సపోర్ట్ చేస్తుందంట ఆ టైంలో. నాకు తెలిసింది ఇది మ్యామ్. అంటే ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళలకి గర్భ సంస్కారాలు ఎలా ఉండాలని చెప్పి కూడా వారు చెప్తూ వచ్చారు. ఇవాళ అసలు అందరూ యోగా ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. అలాగే ప్రెగ్నెన్సీలో యోగా ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి కూడా తెలుసుకుందాం. దీప్తి గారు నమస్కారం. నమస్కారం సార్. దీప్తి గారు, ప్రెగ్నెన్సీలో ఎక్కువ వెయిట్ గెయిన్ చేయకుండా మంచి న్యూట్రిషన్ ఉండాలంటే ఏం చేయొచ్చు? మనం తీసుకునే ఫుడ్కి 1500 to 1600 క్యాలరీస్ ఉన్నాయంటే ప్లస్ 200 ఈస్ ఎనఫ్. అంతే అంతే. దీంతో పాటు చిన్నగా మీకు అన్ని రకాలుగా బాగున్నాయంటే యూ స్టార్ట్ వాకింగ్ విత్ 10 minutes, దెన్ ఎవ్రీడే ఒక 5 minutes యాడ్ చేసుకుంటూ చిన్న చిన్న స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటూ బ్రీతింగ్స్ని యాడ్ చేసుకొని మీరు మూవ్ ఆన్ అవుతుంటే 10 to 12 kgs మీరున్న వెయిట్ కంటే పెరగొద్దు. అది అప్పుడు నార్మల్ డెలివరీకి మీ బాడీ సపోర్ట్ చేస్తుంది అండ్ స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది. మేడం ఎప్పుడైతే మనం వెయిట్ పెరుగుతామో స్ట్రెస్ పార్ట్ పెరుగుతుంటుంది కదా బాడీలో. అవును, సో వెయిట్ పెరిగింది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, మన హార్మోనల్ చేంజెస్ అవుతుంటాయి ఆటోమేటిక్లీ కదా. సో ఇక్కడ +12 ఈజ్ ఓకే, గుడ్. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే మీ బాడీ ఎంత వెయిట్ ఉంది, నెక్స్ట్ ఎంత పెరుగుతాం మళ్ళీ అనే ఒక కాన్సన్ట్రేషన్లో వెళ్తే +200 calories ఎనఫ్, +12 kgs ఈజ్ ఎనఫ్. కొన్ని ఫుడ్స్ చెప్తాను నేను. ఎలాగో మీరు ప్రెగ్నెన్సీలో యోగా గురించి కూడా మాట్లాడుతాను, డైట్ గురించి కూడా మాట్లాడదాం. కొన్ని ఫుడ్స్కి ఎంత క్యాలరీస్ ఉంటాయనో ఎవరికి అంచనా ఉండదు. ఇంత సైజు ఒక పామ్ సైజులో ఒక 3 ఇడ్లీ, ఒక కప్పు సాంబార్, కొంచెం చట్నీ అంతే ఎన్ని క్యాలరీస్ ఉంటాయండి? 450 calories వచ్చేస్తాయి మ్యామ్. ఈజీ 450 వస్తాయి కదా మ్యామ్. అందులో మొత్తం కాప్సే కదా మ్యామ్. 3 ఇడ్లీస్ కాప్సే 120 150 calories అకార్డింగ్ టు సైజ్ ఇస్ డిఫరెంట్. మళ్ళీ సాంబార్ యూ విల్ గో విత్ ఎవ్రీ వన్ టామరెండ్, సాల్ట్, అందులో యూజ్ చేసే ఆయిల్. ఒకటే మ్యామ్, ఇన్ని ఇడ్లీలు తింటే ఇన్ని క్యాలరీస్ అని నేను చెప్పను, ఎందుకంటే ఒక్కొక్కరు యూజ్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అదే సుమారుగా చెప్తున్నాను, అందుకే నేను పామ్ సైజ్ అని స్పెసిఫిక్గా చెప్పాను. ఓకే, సుమారుగానంటే ఈజీగా మీరు చెప్పిన ఇడ్లీ సైజు, సాంబారు, చట్నీ అంత తీసుకుంటే ఈజీగా 450-400 calories వచ్చేస్తాయి. 2 పూరీలు, ఆలు కూర 500 calories ప్లస్. అంతేనా? అంత పెరిగిపోతుంది అంటే అవి తినడం వద్దు అనని మ్యామ్, అవి తింటే కంపెన్సేషన్ చేసుకోండి అంతే. అంతే కదా, అది ఓకే. ఈ పూటకి ఇది నచ్చిందా ప్రెగ్నెన్సీ టైంలో, యూ ఈట్ ఇట్. అసలు వద్దు, ఆ యొక్క క్రేవింగ్స్ని తగ్గించుకోకండి, తినండి. బట్ కొంచెం పద్ధతిగా, తెలివిగా, అవసరం ఉన్నంత తీసుకుంటే బాగుంటుంది. ఒక పెద్ద మామిడి పండు ఎంత ఉంటుంది క్యాలరీస్? మ్యామ్ 100 grams ఆఫ్ యాపిల్ తీసుకుంటే ఎన్ని క్యాలరీస్ 60-70 వస్తాయో, మ్యాంగో తీసుకుంటే కూడా అంతే వస్తుంది. అంతేనా? మ్యాంగోలో ఎక్కువ ఉంటాయి ఆ స్వీట్నర్ దానికి సంబంధించి న్యాచురల్గా అది అలా ఉంది, అంతే క్యాలరీస్ ఉంటాయి. సో ఫ్రూట్స్లో చాలా సేఫ్ అంటారు అయితే తీసుకోవచ్చు. అంటే ఇంకొకటి మ్యామ్, ఇక్కడ జెస్టేషనల్ డయాబెటిక్ అనేది చాలా మందికి వస్తుంది. ఇప్పుడు ఈ జెస్టేషనల్లో కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకొని, హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా తీసుకొని నీకు కావాల్సిన మ్యాంగోని కూడా నువ్వు యాడ్ చేసుకోవచ్చు. అంతేగాని నాకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చింది నేను మ్యాంగో తినను అనుకోవడం అవసరం లేదు మనకి. ఈ సైజు లడ్డు మీరు తయారు చేసే ఈ లడ్డు ఏదైతే ఉందో ఇది ఎన్ని క్యాలరీస్ ఉంటుంది? జస్ట్ 100-120 calories. ఇది 100-120, అది కూడా హెల్దీ క్యాలరీస్. అంటే ఈ 2 లాగిచ్చేసానంటే మనకు 250 క్యాలరీస్ వచ్చేస్తాయి. అది అంతే, చిన్న దానిలో మనకి ఆ క్యాలరీస్ వచ్చేస్తాయి. న్యూట్రిషన్ కూడా చాలా ఉంటుంది. ఎంత ప్రోటీన్ ఉంటుంది అంటే మేము అది మీకు నువ్వులతో ఇచ్చాను, అది కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాల్కులేట్ చేసుకోవాలంటే మేజర్ మీల్స్ 3 ఉంటే బెటర్ అండి రోజుకి. అగైన్ పర్సన్ టు పర్సన్ ఈస్ డిఫరెంట్ మ్యామ్. వర్కౌట్ మీరు చేసే యొక్క లైఫ్ స్టైల్కి సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువసేపు సెడెంటరీలో ఉన్నాం అనుకోండి, 1500 calories ఈజ్ ఎనఫ్. అందులో కొంచెం స్మార్ట్గా ఫైబర్ ఎక్కువ యాడ్ చేసుకొని, గుడ్ ఫ్యాట్ కంటెంట్ యాడ్ చేసుకొని తీసుకుంటే సరిపోద్ది. హోల్ గ్రెయిన్స్ ఉంచుకొని, సరే లేదు నాకు వైట్ రైసే కావాలి, నాకు ఒక మంచి పుల్కానే కావాలి అంటే అక్కడ కూడా అగైన్ కొంచెం కంపెన్సేషన్ చేసుకోవాలి మనం, విత్ వెజిటేబుల్స్తో, సలాడ్స్తో, సూప్స్తో అలా చూసుకోవాలి.
ఒక గంట సంపూర్ణంగా యోగా చేస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి సుమారుగా మీ దృష్టిలో? బిఫోర్ డే తీసుకున్న ఫుడ్ పైన అయితే ఫస్ట్ డిపెండ్ అయ్యి ఉంటాయి. బట్ ఎనీవే అంటే క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయి కదా? అవుతాయి. ఎందుకు మ్యామ్, ఇప్పుడు యావరేజ్గా మనకు ఒక 600 to 700 క్యాలరీస్ స్పీడ్ యోగాలో ఈజీగా బర్న్ అవుతాయి. అంతే ఈజీగా. మంచి స్పీడ్ యోగా, స్వెట్ అవుట్ వచ్చి మొత్తం బట్టలన్నీ దడిచిపోయి చాలా రకాల యోగాస్ వచ్చినాయి మ్యామ్. ఇప్పుడు బ్రీతింగ్స్తో మనకి స్వెట్ వస్తుంది, స్పీడ్ యోగాతో స్వెట్ వస్తుంది, పాప్స్తో వస్తుంది. చేసే విధానంలో ఉంటుంది. లేదు నార్మల్గా కూర్చొని మనం సిట్టింగ్లోనే ఉండి బ్రీతింగ్స్ చేస్తున్నామంటే అన్ని క్యాలరీస్ అయితే బాగా. ఇప్పుడు బ్రీదింగ్ అంటారు మీరు, అన్ని ప్రాణాయామాలేనా? ప్రాణాయామాస్ ఉంటాయి. ఈ ప్రాణాయామాస్లో స్పీడ్ బ్రీత్ ఉంటుంది మనకి. లైక్ ఇప్పుడు సైనస్ ఉందనుకోండి, సైనస్కి కొన్ని రకాల బ్రీతింగ్స్ ఇస్తుంటాం. ఒక్కొక్కటి రెండు చేయించండి నాతోటి. ఇప్పుడు ఫస్ట్ కీప్ యువర్ స్పైన్ ఇన్ కంఫర్టబుల్ జోన్. యువర్ మజిల్స్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ ఏ కంఫర్టబుల్ జోన్. యువర్ బాడీ, మైండ్, సోల్ కాన్సన్ట్రేట్. యువర్ బ్రీత్. క్లోజ్ యువర్ ఐస్. ఫస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్, విజువలైజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. You are giving the good positive vibe to your body, mind, soul. You are visualizing yourself in front of the mirror. Now take a breath. Release. Take a breath. Release from your nose. Now take your right side, right nose, close it. It is the Anuloma Viloma. Take the left nostrils, breathe. Hold there fraction of seconds according to your comfort zone. Then close it. Then release. Then again take the breath with your right nostril. Hold fraction of seconds. Release. Keep your body in comfortable zone. Visualize yourself in front of the mirror that you are the super soul. You are the winner today. That you will do everything whatever you need. రిలాక్స్. మ్యామ్ యాక్చువల్లీ విజువలైజేషన్ అనేది మనల్ని రీకాల్ చేస్తుంది బ్రెయిన్లో, అందుకనేసి విజువలైజేషన్ చెప్తాను. చాలా ఇంపార్టెంట్. ఒక 2 minutesలోనే భలే రిలాక్స్ అయిపోయానండి. దాని తర్వాత ఏంటంటే మేనిఫెస్టేషన్ చేపిస్తాను. అంటే చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి, ఫుల్ఫిల్ చేసుకోలేకపోతాయి. ఎవ్రీ డే యూ గో అండ్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అని ఒక కాన్సెప్ట్ నేర్పిస్తాను నేను. అక్కడ ఒక చిన్న ప్రింట్అవుట్ తీసుకోమంటాను. మీ వెయిట్ గోల్ పెట్టుకోండి, అక్కడ మీ యొక్క డ్రీమ్స్ పెట్టుకోండి. ఈ మేనిఫెస్టేషన్ అనేది మన ప్రకృతి మనకు హెల్ప్ చేస్తుంది. సో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అద్భుతం అండి, చాలా బాగుంది. 2 minutes. అందుకే నేను మేనిఫెస్టేషన్ ఒక నిమిషం మాట్లాడండి అనే టాపిక్ పైన మీకు చెప్పడానికి చెప్పాను. ఇప్పుడు చాలా బాగుంది. చాలా అంటే మంచి పాజిటివిటీ అండ్ కామ్నెస్ వస్తుంది లోపల. సో ఇది పొద్దున పూట ప్లస్ బ్రీదింగ్ నైట్ పడుకునేటప్పుడు కూడా చేయొచ్చు. పడుకునేటప్పుడు కూడా మ్యామ్ మన సోల్ మన కంట్రోల్లో ఉంటుంది మనకి. ఓకే, సో ఎప్పుడైనా మార్నింగ్ లేసినా కూడా మీరు పడుకునే ముందైనా మీ డ్రీమ్స్ ఏంటి, మీ థాట్స్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, గో అండ్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. బికాస్ యు ఆర్ ద హీరో టు యువర్ బాడీ, మైండ్, సోల్. నో వన్ కెన్ చేంజ్ యువర్ మైండ్. అంతే కదా. సో మీరేం అనుకుంటున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారు, ఖచ్చితంగా దేవుడిని గుర్తు చేసుకొని మీ సోల్కు ఆ టాపిక్ని చెప్పి యు గో టు యువర్ బెడ్. యు మేనిఫెస్టేట్ యువర్ సెల్ఫ్. ఆటోమేటిక్ నేచర్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది. అలాంటి వేసే దొరుకుతాయి. లైక్ యూ మ్యామ్, ఐ గాట్ యూ. సీరియస్లీ చెప్పాలి అంటే బికాస్ నేను ఎప్పుడో చదువుకున్నాను ఇదంతా. నాకు ఈ వే దొరుకుతుంది అని కూడా నాకు తెలియదు అసలు. బట్ ఐ ట్రస్ట్ దట్ మేనిఫెస్టేషన్. నేను ఎప్పుడొకటి అనుకుంటాను, ఎస్ నేను ఏది కావాలనుకుంటానో అది నేను రీచ్ అవుతాను. ఎవ్రీ డే ఐ రైట్ ఓమ్ ఆన్ స్లేట్ అండ్ ఐ స్పీక్ మై సెల్ఫ్ అట్లీస్ట్ 2 to 3 minutes. This is my goal today. This is my day today. I reach this goal today అనే ఒక టాపిక్ని ఆయన భగవంతుడిని గుర్తు చేసుకుంటూ దిద్దుతూ నా డే స్టార్ట్ చేస్తాను. ఆన్ ది బెడ్ ఓన్లీ మ్యామ్. నేను లేవగానే అది స్టార్ట్ చేస్తాను. ఈ మేనిఫెస్టేషన్ ఎంత హెల్ప్ చేస్తుంది అంటే ఆ హోల్ డేకి ఆ భగవంతుని ఓంకారము ప్లస్ మన మేనిఫెస్టేషన్, మన పాజిటివ్ వైబ్ ఒక రేంజ్లోకి వెళ్తుంది లైఫ్. ఫైనలీ దీప్తి గారు, మీరు ఇంత మాట్లాడుతున్నారు పాజిటివిటీ గురించి కాబట్టి, అందరూ లేట్ల తీఫ్లు 7 గంట కొట్టందే ఎవరు నిద్ర లేవట్లేదు. బ్రహ్మ ముహూర్తం ఏంటి ఇంపార్టెన్స్ ఏంటండి? ఐ విల్ వేకప్ బై 3:30 మ్యామ్ ఎవ్రీ డే. 3:30 ఇస్ ద గుడ్ బ్రహ్మ ముహూర్తం అని మా గురువు గారు మాకు చెప్పారు. నేను అదే ఫాలో అవుతున్నాను. బ్రహ్మ ముహూర్తం ఇంపార్టెన్స్ ఏంటి అంటే మ్యామ్ మొత్తం ప్రకృతి అంతా కామ్ అండ్ కూల్. ఓకేనా? ఆ టైంలో నీకేది కావాలో భగవంతుడు ఇస్తాడంట మనకి.
సో నేచర్ అనేది కూడా ఆల్వేస్ సపోర్ట్ చేస్తుందంట ఆ టైంలో. నాకు తెలిసింది ఇది మ్యామ్. అంటే ఎంత కనెక్టివిటీ అవుతామంటే మనం ఆ టైంలో ఏది కావాలంటే అది రీచ్ అవుతాం. మన మేనిఫెస్టేషన్ మనకు హెల్ప్ చేస్తుంది. సో బ్రహ్మ ముహూర్తం అనేది బ్రహ్మ ముహూర్తం, ఇట్స్ వెరీ క్లియర్ దేర్. అంటే సృష్టికర్తతో సంభాషణకి మంచి సమయం అది. 100%. సో Right. దేవుడిని కనెక్ట్గా, అంటే దేవుడితో కనెక్టివిటీ కావాలి, మన గోల్స్ రీచ్ కావాలి అంటే సోల్ని క్లియర్గా ఉంచుకొని నీ యొక్క డ్రీమ్స్ని విజువలైజ్ చేసుకొని మేనిఫెస్టేషన్ చేసుకున్నామంటే భగవంతుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు, మన డ్రీమ్స్ రీచ్ అవుతాయి. ఇదే యోగా మ్యామ్, యోగా. సో యోగాలో ఎంత భాగం ఇది. పవర్ఫుల్ అంటే ఏం చెప్పినా తక్కువనే మనకి. ఇంకా చాలా అద్భుతంగా ఉంది దీప్తి గారు. ఫైనలీ యోగా డే సందర్భంగా సాక్షి ప్రేక్షకులకి మీ మెసేజ్. అందరికీ, సాక్షి ప్రేక్షకులకే అందరికీ చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి మళ్ళీ యోగా డే వచ్చే వరకు ఒక టైం టేబుల్ వేసుకోండి. నా టైం టేబుల్ ఏంటి, నేను లేచే విధానం ఏంటి, ఎక్కడ ఫోన్తో టైం వేస్ట్ చేస్తున్నాను, ఎక్కడ టీవీతో టైం వేస్ట్ చేస్తున్నాను, సరే నేను వేస్ట్ చేస్తలేను, నేను బిజీలో ఉన్నాను, ఫిర్బీ ఏదో ఒక టైం ఉంటుంది ప్రతి ఒక్క పర్సన్కి. ఆ టైంని మిమ్మల్ని మీకు రియలైజేషన్ చేసుకొని ఒక మంచి లైఫ్ని లీడ్ చేయడానికి ఈ రోజు నుంచి ఒక ఓంకారం దిద్దుతూ ఒక డేని స్టార్ట్ చేసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలని ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ మ్యామ్.